పవన్ కళ్యాణ్ గారిది. వాళ్ళ శాఖ అధికారుల మీద దాడి చేస్తే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు అన్నారు. ఫైర్ అయ్యారు. ఫైర్ ఇట్లాంటి బాల్ భలే ఉంటాయి. ఏవన్గా అక్కడ చేర్చినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఏమైంది సార్? తర్వాత నడుస్తుంది కేసు, వెంటనే తిరిగి వచ్చిందా? అవునా? ఇదేంటి సార్, ఎవడో నేను సోషల్ మీడియాలో ఏదో రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టాడని చెప్పి హైదరాబాద్ నుంచి ఎత్తుకెళ్లారు కదండి. ఒక్కరోజు కూడా గ్యాప్ లేదు ఆయన ఇచ్చి కంప్లైంట్. ఒక్కరోజు కూడా గ్యాప్ లేదు. అది వేరే విషయం, వాళ్ళు బెయిల్ వచ్చింది అనుకోండి, వీళ్ళు పెట్టిన తప్పుడు కేసులు కాబట్టి. ఎవరైతే మాకు సంబంధించిన జగ్గపేటకు సంబంధించినటువంటి మా కార్యకర్తనే. సో మరి ఇన్ని రోజులు ఏమైంది సార్ ఆ కేసులు అంటున్నా? ఆగ్రహం, అసహనం ఇట్లాంటి వెళ్ళి కామెడీగా బాగుంటాయి. అంటే మీరు చెప్పినటువంటి ఆ శ్రీశైలం ఎపిసోడ్ మీద ఏవన్గా అక్కడ జనసేన ఇన్ఛార్జ్ అశోక్ను పెట్టారు, అది కదా బుడ్డా రాజశేఖర రెడ్డి గారిని పెట్టారు. అయితే అక్కడ ఏవన్ ఆ ముద్దాయిగా ఆ పోలీసులు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్లో ఆయన ఏవన్గా చేస్తే ఆయన ఏమంటారంటే అసలు నాకు సంబంధం లేదు, బేసిక్గా ఎమ్మెల్యే గారు కూడా ఈ అంశం మీద పోలీసులకి నా మీద ఏవన్ పెట్టమని కూడా ఆయన చెప్పలేదు, కానీ ఆ విధంగా జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా అక్కడ ఎవరిని కొట్టలేదు. అక్కడ వాళ్ళు ఏదో టోల్ గేట్ అనధికారిక టోల్ గేట్ పెట్టి వసూలు చేస్తున్న క్రమంలో మందలించారు, కానీ దాన్ని కొట్టారని చెప్పేసి క్రియేట్ చేశారని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నేను చెప్పట్లేదు, అసలు ఏం లేదు. తెలుగుదేశం పార్టీలో అందరు శుద్ధపూసలు అని చెప్పమనండి, ఏముందా అంటో చెప్పడానికే కదా. శుద్ధపూసలా అశుద్ధపూసలా అని రోజు మనం కనపడుతుంది కదా కళ్ళ ముందు. ఇన్ని ఇన్సిడెంట్లు కనపట్లేదా? ఏదో చర్యలు తీసుకున్న వరకు మనం మీడియాలో కొలికపూడి గారిని మరొక రఘురామకృష్ణరాజు గారి లాగా తయారు చేయబోతుందా వైఎస్ఆర్సీపీ? మాకు అవసరం లేదు, మేమేం చేసినా డైరెక్ట్ పాలిటిక్స్ చేస్తాం. ఇట్లా వీళ్ళదాకా ఇండైరెక్ట్ పాలిటిక్స్ మా చేత కాదు. వీళ్ళలాగా అక్కడ వాళ్ళ పార్టీలో కమ్యూనిస్ట్ పార్టీలోకి తెలుగుదేశం వాళ్ళని ఒకరిని పంపించి, జనసేనలోకి తెలుగుదేశం వాళ్ళని ఒకరు పంపించి, కాంగ్రెస్లోకి తెలుగుదేశం వాళ్ళని పంపించి, బీజేపీలోకి తెలుగుదేశం వాళ్ళని పంపించి వాళ్ళ చేత తిట్టేయడం, అట్లాంటి పాలిటిక్స్ చంద్రబాబు నాయుడుకి తెలుసు. మా దగ్గర లేదు. పంపించారు కదా తెలుగుదేశంలోకి. ఎక్కడ ఎవరు పంపించారు? తెలుగుదేశం వైసీపీలో ఎవరు లేరా? మేము పంపించామా? మేము పంపిస్తే వాడిని ఇమీడియట్ గా వాడి మీద కేసు పెట్టి మీరు సస్పెండ్ చేయండి మీ పార్టీ నుంచి. ఎందుకు చర్యలు తీసుకోవట్లే? మరి శాతకాన్ని దద్దమ్మలాగా ఉన్నారు, 164 మంది ఉన్నారుగా, పైన మీరే కింద మీరేగా. ఎందుకు ఊరక కబుర్లు చెప్పడం కాదు సార్. నేను అదే డైరెక్ట్ గా బ్రహ్మనాయుడు గారు క్లియర్ గా విత్ ఎవిడెన్స్ నేను మాట్లాడుతున్నా. ఈ కల్తీ మద్యం వల్ల నిన్న కూడా నేను ఈ అంశం ప్రజలకు తెలియాలి కాదు. నిన్న మద్యం తాగే కదా, తాగని వాళ్ళు 19 మంది చనిపోయారు నిన్న. ఏదైతే కర్నూలులో బస్సు ప్రమాదం వల్ల అతను ఎవరైతే ఇద్దరు యువకులు 7 గంటలకి ఏదైతే రేణుకా ఎల్లమ్మ అనేటటువంటి వయసులో 2 సుమో విస్కీ బాటిల్ కొన్నారు. మళ్ళీ 8ంటికి అయిపోయింది. అది 8:25కి మళ్ళీ వచ్చారు, మళ్ళీ 1 క్వార్టర్ బాటిల్ కొన్నారు. అది అయిపోయింది. దాని తర్వాత లక్ష్మీపురం అనేటటువంటి ఆ ఎర్రిస్వామి అనేటటువంటి ఇంకొక అబ్బాయి ఎవరో ఉన్నాడు, బతికున్నాడు కదా, ఒక అబ్బాయి చచ్చిపోయాడు, కుమార్ ఎవరు, ఆ ఊరు వెళ్ళారు. ఆ ఊర్లో బెల్ట్ షాప్ లో మళ్ళీ మద్యం కొన్నారు. కొని రాత్రి 12-1 గంట 100%. సార్ మీరు 8:30కి మందు కొన్నాళ్ళకి 1 బాటిల్ 1 క్వార్టర్ బాటిల్ ఇద్దరు తాగితే 9 గంటలకల్లా అయిపోయింది కదా. 10, 11, 12, 1, 2 ఈ 5 గంటలు ఏం చేశారు? నిజంగా మంది అక్కడికి తాగేసి అయిపోతే 5 గంటల్లో నిద్రపోతారు, అప్పటికి దిగిపోయింది. కానీ వాళ్ళు 1 గంట ఆ సమయంలో కూడా మద్యం కొని తాగి 2 గంటలకు బయలుదేరటం వల్ల జరిగింది. వైన్ షాప్ లో కొన్నారు, బెల్ట్ షాప్ లో కూడా కొన్నారు. ఈ బ్రాండ్ ఏది? సుమో విస్కీ బ్రాండ్. నోట్ దిస్ పాయింట్. కొత్తగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 99 రూపాయల బ్రాండ్ బస్సుని ఢీకొన్నారు. ఇప్పుడు వాళ్ళు మద్యం మత్తులో వాడు ఢీకొన్నాడు దేన్ని? డివైడర్ని కొట్టి పక్కకు పడిపోయాడు, బండి పక్కకు పడిపోయింది. సో బండి పక్క పడిపోవడం వల్ల అది బ్లాక్ రంగులో ఉంది, వాడికి కనపడలేదు డ్రైవర్కి. సో డ్రైవర్ తప్పు ఉంటుంది, ఇది తప్పు ఉంటుంది. ఇప్పుడు తాగని వాళ్ళు కూడా బలయ్యారు కదా దానివల్ల. అభంశోభం తెలియని వాళ్ళు, ఎవరో ఏంటో సంబంధం లేనటువంటి వాళ్ళు, ఆ మధ్య మొహం కూడా చూడనటువంటి వాళ్ళు, చిన్న పిల్లలు కూడా బలయ్యారు కదా. మరి దీని అంటికి కారణం ఎవరు? రాష్ట్రంలో నడుస్తున్నటువంటి మద్యం దందానే కదా. బెల్ట్ షాప్లు ఆ సమయంలో లేకపోతే మీరు అన్నట్లు 8:25కి లాస్ట్ క్వార్టర్ బాటిల్, 1 క్వార్టర్ బాటిల్ కొన్నారు. 8:25కి ఇద్దరు మనుషులు, అది ఎంతసేపు తాగుతారు మీరు చెప్పండి? 7 గంటలకు 2 బాటిల్ కొన్నాళ్ళు, 8ంటికి అయిపోయింది. 8:25కి 1 క్వార్టర్ బాటిల్ కొన్నారు, అది 9ంటికల్లా అయిపోయింది. సో దాని తర్వాత 5 గంటల గ్యాప్ ఉంది. 5 గంటల్లో నిజంగా వాళ్ళు ఆ తాగిన వాళ్ళకి తినేసి పడుకొని ఉండుంటే 100% దిగిపోయింది, అంత ప్రమాదం జరగదు. అంటే వాళ్ళు మళ్ళీ కొన్నారనేది వాస్తవం. అందుకని ఆ లక్ష్మీపురంలో సీసీ ఫుటేజ్ కూడా మాయం చేశారు. లక్ష్మీపురంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎస్టీ వ్యక్తి చేత నడిపిస్తున్నారు వాళ్ళు, ముందు అతను పెట్టి.